మహారాజు అడిగారు, ఏమండి సుఖయోగీంద్ర, ఈ రకంగా చేయటం భావ్యమేనా? ఆ రకంగా పరపురుషుడు కదా కృష్ణ పరమాత్మ యందు గోపికలు మనస్సు కలిగి ఉండడం తప్పవునా కాదా అని అడిగారు. ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపంలో గోపికలు జీవులు పరమాత్మతో ఐక్యం పొందడం అనేటువంటి కర్తవ్యము. అందుకోసం ఆ రకంగానే జరిగింది తప్ప విపరీత భావన పోవద్దు, నీవు ఆ రకంగా ఉండవద్దు అని చెప్పి, నేను ఇంతకుముందే సప్తమ స్కంధంలో ఎవరెవరు ఏ రీతిగా పరమాత్మను ధ్యానం చేస్తారో ఆ రకంగానే పరమాత్మతోటి ఐక్యాన్ని పొందుతారు. జారబుద్ధ అభిసంగతా, కృష్ణ పరమాత్మని ప్రియుడు అని వాళ్ళు ఆయన యందు ప్రేమ కలిగి ఉన్నారు. అందుచేత ఆయనతో కలిసి ఉన్నారు. వస్తుత 10 సంవత్సరముల పిల్లవాడికి వీర్య ఉత్పాదన స్థితి ఉంటుందా అంటే, ఒక స్త్రీతో రమించేటటువంటి శరీర స్థితి, లైంగికమైనటువంటి స్థితి ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు నువ్వు 300 కోట్ల మంది స్త్రీలతో ఒక్క పరమాత్మ 10 సంవత్సరముల పిల్లవాడు ఆ రకంగా ఉంటాడన్న ఆలోచన ఏమిటి రాబాయ్? నీ ఆలోచన సరిగా లేదు పో అని చెప్పి మందలించి దాని యొక్క అర్థాన్ని అచించమైన స్వరూపం పరమాత్మ యందు ఆ గోపికలు ఎలా వచ్చారు? శరీరాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఏ శరీరాన్ని? భౌతికమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టి చిన్మయమైన దేహంతో వచ్చారు. అంటే కేవలం ఆ చేతన స్వరూపులు, ఆ జీవ చైతన్యం వచ్చి పరమాత్మ చైతన్యంతో కలిసింది తప్ప పరమాత్మ చైతన్యము దేహంతో ఆ రకంగా వచ్చింది కాదు. ఈ దేహం మరి ఉన్నట్టుగా వినిపిస్తున్నదే, ఆ దేహం ఏమిటి అన్నారు? అది చిన్మయ దేహము. పరమాత్మ ఇచ్చిన ఒక చిన్మయ దేహంతో గోపికలు పరమాత్మతో కలిసి దివ్యమైనటువంటి రాస విహారం చేశారు తప్ప వారు మాతాపితృ సంయోగం వల్ల కలిగిన దేహాన్ని వాడు పొంది పరమాత్మతో చేసి ఉంటే అది భర్తలకు సంక్రమించేటువంటి దాంతో సంయోగం చేసిన పాపం వచ్చేది. అది అలాంటిది కాదు నాయన. జహుహు గుణమయం దేహం. గుణమయమైన దేహము అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన దేహాన్ని విడిచిపెట్టి సత్వరజస్తమో గుణ రహితమైన చిన్మయమైన దేహాన్ని ధరించి పరమాత్మతో జారబుద్ధ అభిసంగత, జారబుద్ధితో పరమాత్మతోటి కలిశారయ్యా.